నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాయి. జెండా ఎగరేయడంతో దేశభక్తిని చాటినట్టే అని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే 1947 నుంచి ఇప్పటిదాకా దేశం సాధించిన పురోగతి ఏంటనేది ఖచ్చితంగా చర్చించాలి. ఇక్కడ కేవలం ఏళ్లు గడిచిపోతున్నాయా? స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది? సాధించిన ఘనతలేంటి? సాధించాల్సిన లక్ష్యాలేంటి? ఏ లోపాలని సరిచేసుకుంటూ మన దేశం మరో స్థాయికి చేరుకుంటుంది? స్వతంత్ర భారత్ పురోగమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రపంచం ఏఐ రంగంలోకి పరుగులు పెడుతున్న వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భారత్ అద్భుతాలు సృష్టించబోతోందని నిపుణులు అంటున్నారు. మొత్తంగా నవ భారతం వృద్ధి రేటుకు వెలుగురేఖగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. 200 సంవత్సరాలు భారత్ను తమ కబంధ హస్తాల్లో బిగించిన ఆంగ్ల పాలకుల్ని తరిమేయటానికి చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి పౌరుడు ఒక యోధుడయ్యాడు. స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యుడు సైతం దేశం కోసం సర్వం త్యాగం చేశాడు. జెండా పట్టుకుని భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు నడుం బిగించాడు. అలా అందరి రక్తం, కష్టం, త్యాగం సమ్మిళితంగా మన చేతికందిన స్వాతంత్రం చాలా విలువైందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ స్వాతంత్ర దినోత్సవం రోజు కేవలం జెండా ఆవిష్కరణలతో సరిపెట్టకుండా ఇన్నాళ్లలో మనం ఏం సాధించాం, ఇంకా ఏం సాధించాల్సి ఉంది అనే ప్రశ్నలు ఎవరికి వారే వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 1947 నాటి ప్రజల జీవన ప్రమాణాలతో పోలిస్తే ఇప్పుడు దేశం ఎంతో పురోగమించింది. మన పూర్వీకుల వరకు ఎందుకు, ఈనాటి యువత తల్లిదండ్రులను అడిగితేనే తాము ఎలాంటి మౌలిక వస్తువులు లేని పరిస్థితుల్లో పెరిగామో కథలు కథలుగా చెబుతారు. ఓ 30 ఏళ్ల క్రితం వరకు సగం జనాభాకు కరెంట్ అంటే తెలీదు, ఇంటర్నెట్ అనే పదం కూడా తెలీదు. ఇక రోడ్లు, మంచినీరు, గ్యాస్ వంటి సౌకర్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అలాంటి ప్రస్తుత పరిస్థితుల్ని పోల్చి చూసుకుంటే దేశం ఎంతో పురోగమించిందని అర్థం చేసుకోవచ్చు. దేశంలో కరెంటు అందని గ్రామం లేదని కేంద్రం ప్రకటించింది. చిట్ట చివరి గ్రామానికి విద్యుత్ వెలుగులు అందించామని తెలిపింది. ఇక విద్య, వైద్య సౌకర్యాలు ఎంతో మెరుగుపడ్డాయి. అందరికీ సరిపడా అందుతున్నాయా అంటే సంతృప్తికరం అని చెప్పలేం. కానీ నిన్నటి కంటే ఈ రోజు మెరుగు అని మాత్రం చెప్పగలిగే స్థితిలో భారత్ ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఒక ఫోన్ కనెక్షన్ కోసం ఎంపీల చుట్టూ ఎలా లైన్లు కట్టేవారో, గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కోసం నెలల తరబడి ఎలా వేచి చూసేవారో, అయిన వారితో మాట్లాడటం కోసం పబ్లిక్ బూత్ దగ్గర ఎలా గంటల కొద్దీ వేచి ఉండేవారో చాలామంది తమ రాతల్లో చెబుతున్నారు. 90ల తర్వాత పుట్టిన తరాలకు తెలియకపోవచ్చు, కానీ అంతకు ముందు తరాలకు ఇవి అనుభవమే. స్కూటర్ కొనాలన్నా ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన స్థితి నుంచి ఇవాళ ఎక్కడిదాకా ప్రయాణించామో చూస్తున్నాం. అవన్నీ కనిపించే నిజాలే. టెక్నాలజీ వినియోగం, సరఫరా వ్యవస్థలో వచ్చిన మార్పులు, లైసెన్సింగ్ విధానంలో మార్పులు ప్రధానంగా పనిచేశాయి. సేవారంగంలో అనేక రోజువారీ పనుల్లో వ్యక్తిగత వివక్షను చాలా వరకు తొలగించగలిగారు. అది మధ్యతరగతి రోజువారీ జీవనాన్ని చాలా వరకు సులభతరం చేసింది. కానీ స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయ్యాక కూడా భారత్ను అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెబుతున్నారు. దేశ జనాభాలో ఇప్పటికీ సగం మందికి పైగా పేదరికంలోనే ఉన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరొందిన భారత్లో ఇంతమంది పేదలు ఉండటం ఖచ్చితంగా వైఫల్యమే. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు, కానీ పేదలు మాత్రం పైకి రావటం లేదు. పేదరికం తగ్గిపోయిందని ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉండవచ్చు, కానీ ప్రభుత్వం నిర్దేశించుకున్న మొత్తం కన్నా ఒక్క పైసా సంపాదించుకున్నా వాళ్లు పేదలు కాదనటం మనల్ని మనం మోసం చేసుకోవటమే. దేశంలో విద్య, వైద్యం అందని వారంతా పేదలుగానే భావించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి సమయంలో ఆ వైరస్ బారిన పడి ఎన్ని లక్షల కుటుంబాలు అప్పుల పాలయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధనిక, పేద తేడా లేదు. అందరూ ఆస్తులు కోల్పోయారు, అప్పుల పాలయ్యారు. కేవలం రేషన్ కార్డు ఉన్నవారే పేదవాళ్లు, మిగతా వాళ్లెవరూ కాదనటం ఎంత మూర్ఖత్వమో ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకున్న రోజునే నిజమైన పేదరిక నిర్మూలనకు బీజాలు పడతాయి. ఇక స్వతంత్ర భారత్ను కుదిపేస్తున్న మరో పెద్ద వైఫల్యం ఆదాయ అసమానతలు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దేశాన్ని చూసి సంతోషించాలా, అంతకంతకు పెరుగుతున్న ఆదాయ అంతరాలను చూసి కలవరపడాలా అనే మీమాంస తప్పటం లేదు. భారత్ 1994-2011 మధ్యలో వేగంగా దారిద్ర్యాన్ని తగ్గించగలిగింది. ఈ మధ్యకాలంలో దారిద్ర్యాన్ని 45% నుంచి 21.9% తగ్గించగలిగింది. సంఖ్యరీత్యా చూస్తే 13 కోట్ల మందికి పైగా ప్రజలను దుర్భర దారిద్ర్యం నుంచి విముక్తి చేసింది. 2011 తర్వాత భారత్ అధికారికంగా గణాంకాలు విడుదల చేయలేదు. సర్వే చేశారు, కానీ నివేదిక విడుదల చేయకుండా ఆపేశారు.
వరల్డ్ బ్యాంక్ అధ్యయనాల ప్రకారం 2019 నాటికి దుర్భర దారిద్ర్యం 10.2% తగ్గింది. ఇందులోనూ గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల కంటే మెరుగైన పురోగతి కనబరిచాయి. 2019 తర్వాతి గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్న వారి శాతాన్ని సింగిల్ డిజిట్ దగ్గరకు తేవటానికి 3 దశాబ్దాలు పట్టిందని, అందులోనూ సంస్కరణల యుగంలోని 30 ఏళ్లు కీలక పాత్ర పోషించాయనేది తేలుతున్న వాస్తవం. 30 ఏళ్ల క్రితం దేశంలో దాదాపు సగభాగం అంటే 45% దారిద్ర్యరేఖకు దిగువన ఉంటే ఇవాళ 100కి 10 మంది దారిద్ర్యంతో అలమటిస్తున్నారు. ఇది చెప్పుకోదగిన మార్పు. గరీబీ హఠావో అన్న నినాదాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురావటంలో ఈ 3 దశాబ్దాల్లో విశేషమైన పురోగతి ఉంది. అదే సమయంలో సంస్కరణలు ఆరంభమైన ఈ 3 దశాబ్దాల్లో అసమానతలు విపరీతంగా పెరిగాయి. బిలియనీర్ల సంపద అమాంతంగా పెరిగిపోతూ వచ్చింది. జాతీయ సంపదలో దిగువనున్న వారి సంపద పడిపోతూ వస్తోంది. 90లో ఫోర్బ్స్ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో భారత్ నుంచి ఒక్క పేరు కూడా లేదు. కానీ దేశంలో ఇప్పుడు 100కు పైగా బిలియనీర్స్ ఉన్నారు. దేశంలో ఏటా బిలియనీర్ల సంఖ్యలో చెప్పుకోదగ్గ పురోగతి నమోదవుతోంది. అదే సమయంలో పెరుగుతున్న బిలియనీర్ల వలసలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే బిలియనీర్లు మన దేశంలో సంపాదించి ఆ డబ్బుతో విదేశాలకు తరలిపోయి అక్కడే స్థిరపడుతున్నారు. దీంతో ఇక్కడ సృష్టించిన సంపద దేశానికి ఉపయోగపడకుండా పోతోంది. మరీ ముఖ్యంగా గత 10 ఏళ్లలో బిలియనీర్ల వలస ఆందోళనకరంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే మేధో వలసలతో ఇబ్బంది పడుతున్న దేశానికి కొత్తగా బిలియనీర్ల వలస ఆందోళన కలిగిస్తోంది. ఈ వలసలకు అడ్డుకట్ట వేయగలిగితే దేశం మరింత అభివృద్ధి సాధించేదనే అభిప్రాయాలు లేకపోలేదు. ఆ దిశగా సరైన కార్యాచరణ తీసుకోవటమే ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిన పని. భారత్కు ఉన్న అనుకూలతల్ని అర్థం చేసుకుని ఇప్పటికే ట్రాక్లో పడ్డ రంగాలకు మరింత చేయూత ఇచ్చేలా ఎప్పటికప్పుడు విధానాలను సమీక్షించాల్సిన అవసరం చాలా ఉంది. అలాగైతేనే అమృత్ భారత్ అభివృద్ధి చెందిన భారత్ అవుతుందనే మాట అక్షర సత్యం. ఇప్పటికే శతాబ్దానికి 3 వంతులు పైగా గడిచిపోయింది. టెక్నికల్గా మనం ఎక్కడికో పోయాం. చంద్రుణ్ణి అందుకుంటున్నాం. ఆకాశానికి నిచ్చెనలేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వైద్య రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో భారతీయులే గ్రేట్ అన్న పేరు తెచ్చుకుంటున్నారు. కానీ అదే సమయంలో కాస్త వెనక్కి తిరిగి చూస్తే గురివిందగింజ సందం కనిపిస్తోంది. దేశ సమగ్రతను కాపాడుకోవాలన్నా, అభివృద్ధిలో ముందుకు సాగిపోవాలన్నా అది ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది. కానీ ప్రజలు వదిలించుకోలేని సమస్య కులం, మతం. దేశం తరపున ఎవరైనా ఓ గొప్ప విజయం సాధిస్తే ముందుగా అతని కులమేమిటి అని వెదికేవారి సంఖ్య ఇండియాలో ఎక్కువ. ఓ మతం వారు విజయం సాధిస్తే ఆ మతం కనుక ప్రశంసించేవారూ తగ్గిపోతారు. ఇప్పటికీ అలాంటి మనస్తత్వాన్ని వదిలించుకోలేకపోవటం ఖచ్చితంగా వెనుకబాటే. ఆ విషయంలో మనం సాధించింది చాలా స్వల్పం. ఇంకా విశాలం చేసుకోవాల్సిన అభిప్రాయాలు అనంతమున్నాయి. కానీ రాను రాను దేశంలో కులాల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వర్గాలు సైతం తమకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే ఆ ప్రజాస్వామ్య పునాదులు ఇన్నేళ్లలో బలపడ్డాయా, బలహీనపడ్డాయా అని విశ్లేషించుకుంటే రెండోదే నిజమని అంగీకరించక తప్పని పరిస్థితి. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలి. కానీ దేశంలో ప్రతి వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. న్యాయ వ్యవస్థ సహా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ ఏదో ఓ సందర్భంలో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాయి. దీనికి కారణం రాజకీయ వ్యవస్థే. ప్రజలు ఇచ్చిన అధికారంతో మిగతా వ్యవస్థలను అదుపు చేయాలని రాజకీయ వ్యవస్థ అంతకంతకు భావిస్తూ పోతూ ఉండటమే సమస్యలకు మూలమవుతోంది. అదే ప్రజాస్వామ్యానికి పెను సవాలుగా మారే అవకాశమూ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొనే అతి క్లిష్టమైన సమస్య కూడా ఇదే కావచ్చు. సమస్యలంటూ లేని మనిషి ఎలా ఉండడో అలాగే సమస్య అంటూ లేని దేశం కూడా ఉండదు. ఆ సమస్యలను ఎంత పకడ్బందీగా అధిగమిస్తారో, ప్రజలు ఎంత వివేకంగా ఉంటారో, వాళ్లని పాలించేవాళ్లు దేశం పట్ల ఎంత నిబద్ధతగా ఉంటారో అన్నదానిపైనే దేశ పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఇదే సూత్రం భారత్కు వర్తిస్తుంది. మనం సాధించిన విజయాలకు గర్వపడుతూనే సాధించాల్సిన లక్ష్యాల గురించి పట్టువదలకుండా కృషి చేయటమే మన తక్షణ కర్తవ్యం. విదేశీ పాలకుల నుంచి విముక్తి పొందిన మన దేశం ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి అభివృద్ధి పథంలో పరుగులు తీస్తూనే ఉంది. అనేక అంశాల్లో భారతీయుల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. కానీ కొన్ని ఘనతలు సాధించిన మాట నిజమే అయినా జరగాల్సినంత పురోగతి లేదనే అభిప్రాయాలున్నాయి. స్వతంత్ర భారతం చాలా రంగాలలో ఎదిగింది. కానీ ఎదగటానికి అవకాశం ఉన్నంతగా ఎదగలేదు అనేది నిపుణుల మాట. చాలా రంగాలలో అవకాశాలు ఉన్నా మనం కొన్ని రంగాలలోనే పురోగమించాం. అసలు కొన్ని రంగాలలో ఇంకా తొలి అడుగులే వేస్తున్నాం.
ఇస్రో, రక్షణ, ఐటీ పరంగా చాలా ముందున్నా ఆర్థిక వ్యవస్థలో అసమానతలు, విద్య, వైద్య ప్రమాణాల విషయంలో అనుకున్నంత పురోగతి కనిపించడం లేదు. అలాగని మన దేశానికి సామర్థ్యం లేదు అని కాదు. కానీ ఉన్న శక్తిని కొన్ని రంగాలకే పరిమితం చేసుకుంటూ అన్ని రంగాలపైనా ప్రణాళికాబద్ధంగా దృష్టి పెట్టడం లేదని గట్టిగా వినిపిస్తోంది. మనం మొదట్నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా అంశాల్ని హ్యాండిల్ చేస్తూ వస్తున్నాం. అందుకే కొన్ని ఘన విజయాలకే పరిమితమయ్యాం. అయితే రోజురోజుకి భారత్ అనూహ్యంగా పురోగమిస్తోందనే మాట నిజం. గత 10-15 కాలంలో మౌలిక సదుపాయాల విప్లవం వచ్చిన మాట వాస్తవం. ఈ వేగం మరింత పెంచాల్సిన అవసరమైతే చాలా ఉంది. అలాగే సమాంతర వృద్ధిగాథల్ని విరచించాల్సిన అవసరం కూడా ఉంది. స్థూలంగా చూస్తే దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా భావప్రకటన స్వేచ్ఛ ఉంది. ప్రశ్నించే గొంతుకు ఎప్పుడూ లోటు లేదు. అదే సమయంలో ఎన్ని సంక్షోభాలొచ్చినా ప్రజాస్వామ్యం బలంగా నిలబడింది. మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర ఎన్నికల వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంది. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు జనం ప్రదర్శించే పరిణతి కూడా చాలా గొప్పది. స్వాతంత్రం వచ్చే నాటికి 30 కోట్ల జనాభా ఉంటే ఇప్పుడు 140 కోట్లకు పైగా జనాభా ఉంది. ప్రజలందరికీ అన్నీ ఇవ్వలేకపోయినా కనీస అవసరాలు తీర్చడంలో మాత్రం ప్రశంసనీయమైన పనితీరు ఉన్నమాట వాస్తవం. అదే సమయంలో సాధించాల్సినంత అభివృద్ధి అయితే కనిపించడం లేదు. మన దేశానికి ఉన్న సామర్థ్యానికి తగ్గట్టుగా పనితీరు లేకపోవటమే ఇక్కడ అసలు సమస్య. కారణాలేవైనా మన వృద్ధి పరుగు సమాన వేగంతో సాగలేదు. కొన్నేళ్లు అసలు వృద్ధి అనే మాటే వినిపించలేదు. గత కొన్నాళ్లుగా వేగవంతమైన అభివృద్ధి కనిపిస్తున్నా ఈ వేగం మరో స్థాయికి వెళ్తేనే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. దేశంలో జరిగిన దశలవారీ అభివృద్ధి వెనుక, తీసుకొచ్చిన విధానాల వెనుక చాలా చరిత్ర ఉంది. ఏదీ ఏకపక్షంగా వచ్చింది కాదు. ప్రతి నిర్ణయం వెనుక మేధోమథనం జరిగింది. అందుకే వృద్ధి వేగం నెమ్మదించినా ఎక్కడా జనంపై రుద్దారనే భావన కనిపించకుండా అదేదో సహజ పరిణామక్రమం అన్నంతగా జరిగింది. స్వాతంత్రం కనుచూపు మేరలో ఉందనగా 1944-45లో భారత అభివృద్ధి కోసం జేఆర్డీ టాటా నేతృత్వంలోని 9 మంది సభ్యుల బాంబే పారిశ్రామికవేత్తల బృందం బాంబే ప్లాన్ రూపొందించింది. అలాగే ప్రభుత్వ ధనమే పెట్టుబడిగా దేశీయ క్యాపిటలిస్టుల్ని ప్రోత్సహించే పని స్వతంత్ర భారత చరిత్ర పొడవునా సాగుతూ వచ్చింది. పెట్టుబడి విస్తరించటానికి ప్రభుత్వం కీలకమని, అదే అందరికీ అతిపెద్ద పెట్టుబడిదారని, పెట్టుబడిదారుల సృష్టికర్తని తొలితే గుర్తించారు. భారీ పరిశ్రమలు పెట్టడానికయ్యే భారీ ఖర్చును ప్రైవేటు రంగం పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఆ బాధ్యతను భుజానికెత్తుకుంది. కానీ అదే పరిస్థితి కొనసాగాలని సర్కారు ఎప్పుడూ అనుకోలేదు. మొదట దేశంలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం కల్పించి ఆ తర్వాత కొన్ని పరిశ్రమలైనా దిగ్గజాలుగా ఎదిగే వరకు చేయూతనిచ్చింది. ఒక్కసారి ప్రభుత్వ చేయూత అవసరం లేదనే భావన కలిగాక అప్పటిదాకా వేలు పట్టుకుని నడిపించిన పరిశ్రమల చేయి వదిలేసి వాటిని పూర్తిగా ప్రైవేట్ రంగానికి కట్టబెట్టింది. మధ్యలో కొన్నాళ్లు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం దశ కూడా నడిచింది. ఇలా ఓ పద్ధతి ప్రకారం దేశంలో పరిశ్రమలను నిర్మించిన చరిత్ర ఖచ్చితంగా ఓ తిరుగులేని పాఠమే. అలాగే ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితిని దాటి మిగులు పెంచుకోవటం వెనుక కూడా సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఆకలి కేకలతో స్వాతంత్రం పొందిన భారత్ 80ల కల్లా ఆహార ధాన్యాల కొరతను అధిగమించింది. ఇవాళ ఎగుమతిదారుగా అవతరించింది. ఆ పరిణామంలో హరిత విప్లవం కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత శ్వేత, నీలి విప్లవాలతో అనుబంధ రంగాలు కూడా పురోగమించాయి. ఈ పురోగతి కారణంగానే కరోనా సమయంలో భారత్ ప్రశాంతంగా గుండె మీద చేయి వేసుకుని మనుగడ సాగించగలిగింది. తన ప్రజలకు తిండికి లోటు లేకుండా చూడటంతో పాటు యుద్ధాలు, మహమ్మారులతో కకావికలమైన పలు దేశాలకు ఆహార భరోసా అందించగలిగింది. వ్యవసాయ మిగులు నుంచి పెట్టుబడి వస్తుందని తెలిసినప్పటికీ అంతవరకు దానికి అనువైన పరిస్థితులు సృష్టించడంలో ప్రభుత్వం తొలి దశలో విఫలమైంది. వ్యవసాయంలో వెనుకబడ్డ పాత పద్ధతుల వల్ల అధిక దిగుబడి సాధ్యపడకపోవటం ప్రధాన అడ్డంకిగా ఉంది. ఇవాళ సాగుభూమి విస్తీర్ణం తగ్గుతున్నప్పటికీ ఉత్పత్తి పెరుగుతూనే ఉంది. ఇదొక కీలక మార్పు. అదే సమయంలో అప్పటికీ ఇప్పటికీ భారత్ వ్యవసాయ ప్రధాన దేశంగానే ఉంది. మన ఆర్థిక వ్యవస్థలో సేవారంగం గణనీయంగా పెరిగినా ఇప్పటికీ సాగురంగానిదే కీలక పాత్ర అనటంలో సందేహం లేదు. మొత్తం మీద వ్యవసాయం దన్నుతోనే ఆర్థిక లోటు నుంచి ఆర్థిక మిగులు దిశగా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణించింది. దేశంలో హరిత విప్లవం మిగతా రంగాలలోనూ చెప్పుకోదగ్గ మార్పులు తెచ్చింది. వ్యవసాయంలో మిగులు ఆదాయం రావటంతో కొన్ని వర్గాలు చొరవ తీసుకుని వ్యాపార వాణిజ్యపరంగా ముందడుగు వేశాయి. అలా దేశంలో సరికొత్త వ్యాపార వర్గం పుట్టుకొచ్చింది. వీళ్లు బడా పారిశ్రామికవేత్తలు కాకపోయినా జీడీపీకి తమ వంతుగా కంట్రిబ్యూట్ చేసి దేశ పురోగతికి ఇతోధికంగా సహాయపడ్డారు. మొత్తం మీద దేశం పురోగతి సాధించిన తీరు వ్యవసాయం నుంచి పరిశ్రమలకు, అక్కడి నుంచి సేవారంగానికి, అంతిమంగా ఇప్పుడు సేవారంగం నుంచి తిరిగి వ్యవసాయ రంగానికి సాంకేతిక బదిలీ జరుగుతున్న ప్రక్రియ కూడా మొదలైపోయింది.
ఇలా ఓ రంగం అభివృద్ధి మరో రంగానికి భరోసాగా మారటం, అది ఓ సహజ పరిణామంగా జరగటం నవభారత్ సంకల్పానికి తిరుగులేని నిదర్శనం. వైద్య రంగంలో ప్రమాణాల విషయంలో వెనకబడ్డా వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం భారత్ మెరుగైన ఫలితాలు సాధించింది. 1994లో ప్రపంచంలోని పోలియో కేసుల్లో 60% భారత్లోనే నమోదయ్యాయి. అయితే 2 దశాబ్దాల్లోనే భారత్ 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది. పోలియోను నిరోధించడానికి చేసిన ప్రయత్నాలు దేశంలో ప్రజల ఆయుర్దాయాన్ని పెరిగేలా చేశాయి. ఇక చిన్నారులకు సార్వత్రిక టీకాల కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అనుభవాలే కోవిడ్ సమయంలో అత్యంత వేగంగా 200 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేయటానికి ఉపయోగపడ్డాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. స్వతంత్ర భారత్ కొన్ని ఘనతించింది. అంతేకాదు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విజయాలు కూడా నమోదు చేసింది. కానీ అదే సమయంలో కొన్ని జాడ్యాలు మాత్రం దేశాన్ని వెనక్కు లాగేస్తున్నాయి. వీటికి సరైన పరిష్కారాలు కనుక్కోకపోతే వృద్ధి రేటు ఆశించిన స్థాయిలో ముందుకు సాగదనే అంచనాలున్నాయి. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలో 3వ స్థానానికి చేరుతుంది అనే అంచనాలు ఉన్నాయి. 1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలు అమలు చేసిన తర్వాత జీడీపీ అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. కానీ దేశంలో అడుగడుగునా అవినీతి తాండవిస్తోంది. ఆశ్రిత పక్షపాత ఛాయలు కూడా ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అలాగే భారత్ కార్పొరేట్ వ్యవస్థను క్రోనీ క్యాపిటలిజం అనే వేరుపురుగు తొలుస్తూనే ఉంది. సాంకేతిక మేధస్సుతో అద్భుతాలు ఆవిష్కృతం చేస్తున్న కాలంలోనే ఏ పెద్ద ప్రాజెక్టు పూర్తయినా, ఎక్కడ భారీ కార్యక్రమం చేపట్టినా వాటిలో లొసుగులు బయటపడటం దేశానికి చేటు చేస్తోంది. దేశంలో ప్రతి 10 ఏళ్లకు చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తున్నా ఆ మార్పు మరీ చెప్పుకోదగినంతగా లేకుండా ఈ జాడ్యాలే మోకాలడ్డుతున్నాయి. ఉదాహరణకు విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ ప్రతిభను ఘనంగా చాటుతున్నా అదే సమయంలో పేపర్ లీకులు, వ్యవస్థలో లోపాలు వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నాయి. ఉద్యోగ నియామకాలది అదే తంతు. ఒకవైపు ప్రైవేట్ రంగంలో వైద్య ప్రమాణాలు పెరిగినా కార్పొరేట్ వైద్యం ఖరీదుగా మారి సామాన్యులకు అందని స్థాయిలో ఉంది. దీంతో దేశానికి హెల్త్ టూరిస్టులు పెరిగారని చంకలు గుద్దుకోవటమే కాదు, దేశ ప్రజలకు ఎందుకు మెరుగైన వైద్యం అందటం లేదు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం రావటం లేదు. అలాగే పారిశ్రామిక రంగం ప్రపంచ స్థాయి ప్రమాణాలందుకుని ఇతర దేశాలతో పోటీపడి పరుగులు పెడుతున్నా అదే రంగం నుంచి బ్యాంకుల్ని ముంచేసే నయా ఘరానా కేటుగాళ్లు పుట్టుకొస్తున్నారు. దీంతో పారిశ్రామికవేత్తలకు కూడా దక్కాల్సినంత గౌరవం దక్కటం లేదు. ఇలా ఏ వ్యవస్థ చూసుకున్నా నాణానికి ఒకవైపు బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా మరోవైపు జీర్ణించుకోలేని లోపాల పుట్ట బయటపడుతోంది. ఈ పోకడలే భారత్ వృద్ధిరేటు వేగాన్ని నిర్దేశిత పరిమితికి మించి ముందుకెళ్లకుండా కళ్లెం వేస్తున్నాయి. అందుకే బుల్లెట్ రైలు వేగంతో పరిగెత్తే సత్తా ఉండి కూడా మన దేశం గూడ్స్ రైలు వేగానికే పరిమితం కావాల్సి వస్తోంది. పైగా ఘనమైన లక్ష్యాల సాధన కూడా అనివార్యంగా ఆలస్యమవుతోంది. 5 ఏళ్లలో కనిపించాల్సిన మార్పులు, చేయాల్సిన పనులకు దశాబ్దాల సమయం పడుతోంది. ఇప్పుడిప్పుడే ఈ లోపాల్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, పొరపాట్లు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా దేశంలో పెరిగిన పోటీ వాతావరణం కూడా కొంతవరకు సంప్రదాయ జాడ్యాలకు అడ్డుకట్ట వేస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అనుకున్నది జరిగితే స్వాతంత్ర శతాబ్ది వేడుకల నాటికి భారత్ మరింత కొత్త శక్తిని సంతరించుకుని సగర్వంగా ప్రపంచం ముందు నిలబడగలుగుతుంది. దేశంలో సమస్యల పరిష్కారానికి పట్టుదల కావాలి. సరైన కార్యాచరణ కూడా కీలకమే. దశలవారీగా పని జరగాలి. వ్యక్తిగత స్థాయిలో పౌరులు, సంస్థల స్థాయిలో కార్పొరేట్లు, సామాజిక స్థాయిలో ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందడుగు వేస్తేనే నవభారతం లోపరహిత దేశంగా అవతరిస్తుంది. మనకు అందని దాన్ని ఎలాగో అందుకోలేం, కానీ అందుబాటులో ఉన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోకపోవటం దేశ భవిష్యత్తుకు చేటు చేస్తుంది. అందుకే ఆ విషయంలో అప్రమత్తత అవసరం. జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని తవ్వుకోకుండా ముందు తరాలు నిన్నటి నేతలపై నిందలతో కాలక్షేపం చేయకుండా మనమేం చేయాలో, మన కర్తవ్యమేంటో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ లాంటి దేశాలు సాధించినంతగా మనం పురోగతి సాధించలేదు. సంస్కరణలు అమలు చేసిన ఇతర దేశాలలో సాధ్యమైనంత వేగం మనకు కుదరలేదు. కానీ మన జనాభా పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మనం ఓడిపోలేదు. కాకపోతే నెంబర్ 1 కావాల్సింది నెంబర్ 5 దగ్గరో 6 దగ్గరో ఆగుతున్నాం. ఈ లోపాన్ని సరిదిద్దుకోవటం అసాధ్యం కాదు. కాకపోతే సాధించి తీరాలనే రాజీ లేని తత్వం మాత్రం అలవర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏదైనా రంగంలో ఓ మేరకు లక్ష్యం చేరుకోగానే ఇక రిలాక్స్ అయ్యే ధోరణే భారత్ను వెనక్కి లాగేస్తోంది. అలా కాకుండా నిర్దేశిత లక్ష్యం చేరేదాకా పరుగు ఆపకుండా అదే ఫోకస్ కొనసాగిస్తే సరిపోతుంది. ఇప్పటిదాకా స్వతంత్ర భారతంలో మంచో చెడో కొన్ని పనులు జరిగాయి, మరికొన్ని లక్ష్యాలు సాధించగలిగాం.
అయితే అందుకోవాల్సినంత వేగం లేదనే వాస్తవాన్ని అర్థం చేసుకుని ఆ దిశగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలి. చరిత్ర చూస్తే మన దేశం మనసు పెట్టిన ప్రతి రంగంలోనూ ఊహించని అభివృద్ధి సాధ్యమైంది. అలాగే సమస్యల్లేని దేశం కావాల్సిందేనని ఇన్ని కోట్ల మంది పట్టుబడితే అది కాకుండా ఉండే ప్రసక్తే లేదు. కావాల్సిందల్లా దేశం పట్ల చిత్తశుద్ధి, బాధ్యత, అంతే. భారత్ 5 దశాబ్దాల క్రితమే స్వయం సమృద్ధి సాధించింది. ఇక స్వావలంబన మార్గం మాత్రమే మిగిలింది. అది కూడా సాధించేస్తే ఇక మన వృద్ధి పరుగును ఎవ్వరూ ఆపలేరు. ఇప్పటికే కొన్ని సంప్రదాయ సమస్యలతో సతమతమవుతూనే మనం చాలా దూరం ప్రయాణించాం. ఎంతో పురోగతి సాధించాం. చిన్న చిన్న లోపాలు కూడా సరిచేసుకుంటే ఆశించినంత వేగమే కాదు, ఊహించనంత మార్పును కూడా చూడొచ్చు. అప్పుడు ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా త్వరగా పెరిగి అనుకున్న సమయం కంటే ముందే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావచ్చు. ఇందుకోసం భారత్ సరికొత్త ప్రయాణం మొదలుపెట్టాలి. ఈ పయనంలో మన అనుకూలతల్ని మననం చేసుకుంటూ ప్రతికూలతల్ని అధిగమించగలమనే ఆత్మవిశ్వాసంతో సాగటమే లక్ష్యాన్ని చేరువ చేస్తుంది.